వెల్కమ్ టు ది పాయింట్. ప్రపంచ దేశాల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. జనవరి ప్రారంభం నుంచి చూసుకుంటే నిన్న మొన్నటి వరకు కూడా 85 టెక్ కంపెనీలు 20,000 మంది ఉద్యోగులను తొలగించేశాయి. లే ఆఫ్స్ ఎఫ్ఐ నివేదిక ప్రకారం గత ఏడాది మార్చిలో టెక్ కంపెనీలు అత్యధికంగా 38,000 మందికి ఉద్వాసన పలికాయి. ఆ తర్వాత మళ్ళీ ఈ జనవరిలో తొలగింపులు అత్యధికంగా ఉండటం విశేషం. అయితే రానున్న రోజుల్లో టెక్నాలజీ కంపెనీలు మరింత మందిపైన ఇలాంటి వేటు వేసే అవకాశం ఉంది అంటూ నివేదికలు వెలుగులోకి వస్తున్నాయి. టెక్నాలజీ సంస్థ శాప్ ఈ వారం 8,000 మందిని, అలాగే మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ విభాగంలో 1,900 మంది, ఫిన్టెక్ స్టార్టప్ బ్రెక్స్ 20% సిబ్బందిని, ఈబే 1000 మందిని, సేల్స్ ఫోర్స్ సుమారు 700 మందిని ఇంటికి సాగనంపింది. దేశీయ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తన సిబ్బందిని 5-7% తగ్గించే పనిలో ఉండగా, జొమాటోకు చెందిన క్యూర్ ఫిట్ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా 120 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. అట్ ద సేమ్ టైం స్విగ్గీ తన ఐపీఓకు ముందే ఉద్యోగులకు పింక్ స్లిప్లు కూడా అందజేయనుంది. ఏదేమైనా వరుసగా ఇప్పుడు ఇలాంటి లేఆఫ్స్ ప్రకటించి కంపెనీలు ఉద్యోగులను తొలగించడం పైన ఉద్యోగుల్లో అయితే ఆందోళన వ్యక్తమవుతోంది.